బంగ్లాదేశ్లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆ దేశ చరిత్రనే మార్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో కోటా విధానానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు మొదలుపెట్టిన ఒక చిన్న నిరసన చివరకు 15 ఏళ్ల షేక్ హసీనా నిరంకుశ పాలనకు కుప్ప కూలేలా చేసింది. కోట్లాది మంది విద్యార్థుల బలిదానాలు, ప్రజల అసహనం, ఆ దేశ ప్రధాని దేశం విడిచి పారిపోయేలా చేసింది. నోబెల్ గ్రహీత షేక్ హసన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ శాంతి భద్రతల విషయంలో మాత్రం అంతంత మాత్రంగానే నడుస్తాం. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఒక పక్క పెరుగుతున్న నిత్యావసరాలు, బ్యాంకింగ్ విధానంలో లోటుపాట్లు, ఇంకా సర్దుమరగని విషయాలు కనపడతాం. దీన్ని బట్టి బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు 2026 ఎన్నికల తర్వాతే కొంత సద్దుమణిగే పరిస్థితులు కనపడతాం. బంగ్లాదేశ్లో రాజకీయ మార్పు తర్వాత అక్కడున్న మైనార్టీల పరిస్థితి, ప్రధానంగా హిందువుల పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువుల మీద జరుగుతున్న దాడులు, ప్రధానంగా హిందూ సంఘాల మీద కావచ్చు, హిందువుల మీద కావచ్చు, హిందువుల స్థలాల మీద కావచ్చు, ఆస్తుల మీద జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సో ఆలయాలే లక్ష్యంగా, ప్రధానంగా స్థలాలు, హిందువులకు సంబంధించిన స్థలాలు, వ్యాపారాలే కాకుండా ఆలయాల మీద కూడా జరుగుతున్న దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా. గత ప్రభుత్వ మద్దతుదారులు లేదా ఉద్రిక్తత నెలకొంది, విధ్వంసం చేస్తున్నారు అనే ఒక నిందతో హిందువుల మీద దాడులు మరింత పెరిగాయి. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం అందరికీ భద్రత కల్పిస్తానని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా చిట్టా గ్యాంగ్ అనే వంటి ప్రాంతంలో జరిగిన గొడవల్లో ఇస్కాన్ వంటి స్థలంపై ఆంక్షలు, అలాగే హిందువులపై జరుగుతున్న అరెస్టులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తాం. ప్రజాస్వామ్యం వైపు వెళ్తామని చెబుతున్న బంగ్లాదేశ్ తన సొంత దేశ పౌరులైన హిందువుల ప్రాణాలను కాపాడడంలో ఏ మేరకు విజయం సాధించడం లేదు. ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కారణంగా ప్రజలతో పాటు మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత అక్కడ పెరిగిన మతపరమైన ఉద్రిక్తతలు, ఆలయాలపై దాడులు మరియు ప్రాణ నష్టం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు ప్రస్తుత పరిస్థితులపై పూర్తి వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. షేక్ హసీనా ప్రభుత్వం ఎందుకు పడిపోయింది? మొదట విద్యార్థులు కోటా అనే రిజర్వేషన్కి సంబంధించి మొదలుపెట్టిన ఒక గొడవని, కానీ ప్రభుత్వం దాన్ని అణిచివేయాలని చూసింది. అతిపెద్ద ఉద్యమంగా మారింది. వందలాది మంది చనిపోవడంతో జనం కోపంతో రోడ్లపైకి వచ్చారు. దాంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇండియాకి పారిపోయారు. ఇప్పుడు దేశాన్ని ఎవరు నడుపుతున్నారు? ప్రస్తుతం అక్కడ శాశ్వత ప్రభుత్వం లేదు. డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం నడుస్తూ ఉంది. వీళ్ళు దేశంలో పరిస్థితులను చక్కదిద్ది 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నిస్తున్నారు. సామాన్యుల కష్టాలు ఎలా ఉన్నాయి? అక్కడ ప్రస్తుతం సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతాం. అంటే కూరగాయల ధరల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి ధరలు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే బంగ్లాదేశ్కి ఆదాయం ఇచ్చే వనరు బట్టల పరిశ్రమ. కానీ అక్కడ గొడవల వల్ల పనులు సరిగ్గా జరగక ఆ వనరు కూడా వెనుకబడిపోతాం. ఇక గొడవల విషయానికి వస్తే పాత ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంత అల్లర్లు పెరిగిపోయాయి. కొంతమంది గుంపులుగా చేరి దాడులు చేయడం, మైనార్టీలు అంటే హిందువుల వంటి వారి మీద దాడులు జరగడం వంటి వార్తలు వస్తున్నాయి. అలాగే ఇండియాకి దగ్గరగా ఉన్న ప్రభుత్వం పోవడంతో ఇప్పుడు అక్కడ పాకిస్తాన్, చైనా ప్రభావం ఎక్కువ పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే పాత ప్రభుత్వం పోయింది, కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకా దేశాన్ని ఒక దారికి తీసుకురాలేకపోతుంది.
దీనివల్ల అక్కడ రాజకీయంగా ఆర్థికంగా చాలా గందరగోళం నెలకొన్నాం. సో దీనివల్లే ప్రధానంగా హిందువుల మీద దాడులు, ఏదైతే మైనార్టీల పేరు మీద అక్కడున్న హిందువులు స్థానికుల మీద బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకి ప్రధాన కారణం సో ఇది. సో ఏదైనా కానీ ఇంకొక ప్రభుత్వం 2026 ఫిబ్రవరి నాటికి నిజంగా ఎన్నికలు బంగ్లాదేశ్లో జరిగితే తప్పితే అక్కడ గొడవలు సద్దుమణిగే పరిస్థితి లేదు. సో ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే ఖచ్చితంగా ఇంక కొంత సమయం వేచి చూడాల్సిందే. మరి అప్పటి వరకు హిందువులకి రక్షణ కల్పిస్తారన్న షేక్ హసన్కి సంబంధించిన వ్యాఖ్యలు ఇక్కడ అంతగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నట్టుగా కనపడట్లేదు. సో యథాతథిగా హిందువుల మీద ప్రధాన దాడులు అయితే జరుగుతున్న పరిస్థితులే కనపడుతున్నాయి తప్పితే ఎక్కడా కూడా అక్కడ చక్కదిద్దే ప్రయత్నం కావచ్చు, స్థానిక హిందువుల్ని కాపాడే ప్రయత్నం కావచ్చు అక్కడ ప్రభుత్వం చెయ్యట్లేదు అని అనుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.